ఈ టీమేట్ అలా తమ్ముడు అన్న అర్థం కావట్లే, కానీ మా తమ్ముడే. అండ్ నువ్వు ఎంచుకునే రూట్ వేరు కదా, మళ్ళీ యూట్యూబ్ కెరీర్ నీకు ఎలా అనిపిస్తుంది? నువ్వు చూసింటావు నాది, నా బాడీ వెయిట్ కదా, ఆ చెప్పులు అరిగిపోయేంత వరకు తిరిగిన. ప్రతిరోజు ఎంతగానో 30-40 ఆఫీసులు తిరిగేటండి. సో నీ కాలేజ్ టైంలో నువ్వు వేసే లంగ పనులు చెప్పు నాకు. నేను అప్పటివరకు నేను సైలెంట్ కొట్టిండు కదా అని సైలెంట్ దులుపుకొని వెళ్ళిపోయినా. వాడు పెద్దోడు ఏమో మనకి ఎందుకు, మనం ఫస్ట్ టైం కదా. సెకండ్ డే వాడిని అన్నోళ్ళు కొట్టి తీసుకొని వచ్చారు నా దగ్గరికి, వాడిని కొట్టరా అని. కొట్టి ఉంటే స్టేషన్ దాకా ఉంటే స్టేషన్కి ఎందుకు మరి పిఎస్ నాకనే ఎక్కువ మంచి వ్యూషిప్ ఉంది, నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. నువ్వు ఎట్లా అంటే నువ్వు తీసుకెళ్ళావు పైకి, తను ముందు పుష్ చేస్తూ ఉంటుందండి. నువ్వు వంశీ పెళ్ళి ఎప్పుడు వేసుకుంటారు? ఏం కావాలంటే చేస్తారా బాబు, అవసరమైతే అని చెప్పిన ఆ రోజులు కూడా ఉన్నాయి, అడుక్కున్న రోజులు ఉన్నాయి. ఇప్పుడు నాకు ఏడుపు వస్తుంది, ఎందుకంటే అడవిలో కూర్చొని ఏడుస్తుంటా తెలుసా ఒక్కడిని. చెప్పలేరు, అందుకే నాకు అది ఏడుపు వస్తుంది వాళ్ళు, ఎందుకంటే నేను మా నాన్న కష్టం దగ్గర నుండి చూసిన. ఇప్పుడు ఒక్క రోజుకే నేను నిలబడలేకపోయినా అంటే ఆయన ఎన్నో ఏళ్ళగా చేస్తాను. శ్రీప్రభ తమ్ముడిని నేను, నయనతార బాయ్ ఫ్రెండ్ అయితే కాదు ఎప్పటికీ. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీప్రభ ఆఫీషియల్. వెల్కమ్ బ్యాక్ గైస్. ఈరోజు ఎందుకు ఇంత ఎనర్జీగా ఉన్నా అంటే మీకు thumbnail టైటిల్ చూసి అర్థమైపోయి ఉండాలి. సో ఎవరెవరో ఇంటర్వ్యూలు చేసిన లైఫ్లో, బెగ్గర్ ఇంటర్వ్యూస్ చేసిన, అడుక్కునే ఇంటర్వ్యూస్ చేసిన, బయట ఫ్యామిలీస్ ఇంటర్వ్యూస్ చేసిన, అండ్ ఎవరైనా ఇంట్లో చనిపోతే వాళ్ళని తెలుసుకోవడానికి ఇంటర్వ్యూస్ చేసిన, చాలా ఇంటర్వ్యూస్ చేసిన. కానీ ఫస్ట్ టైం ఈ టీమేట్ అలా తమ్ముడు అన్న అర్థం కావట్లే, కానీ మా తమ్ముడే. సో బ్రదర్తో మా తమ్ముడితో ఇంటర్వ్యూ చేస్తున్నాను అనమాట. వీళ్ళ లైఫ్ స్టోరీ నాకు సగం తెలుసు. ఆ సగంలో కూడా నాకు ఎక్కువ ఎప్పుడు బాధలే కనిపిస్తుంటాయి అనమాట. వీళ్ళ దాంట్లో కూడా ఎప్పుడు కూడా హ్యాపీగా మూమెంట్స్ ఏవి చెప్పాడు. లైక్ ఎప్పుడు పాస్ట్ లవ్ ఉండొచ్చు, లేకపోతే ఫ్రెండ్స్తో చిల్లర చిన్నప్పుడు అందరం చేసే కదా అవ్వచ్చు. కానీ ఏదైనా కూడా ఏం లేదన్నా నార్మల్ అలా మాత్రమే చెప్తామాట. కానీ కొన్ని విషయాలలో మాత్రం ఇప్పుడు సీరియస్ అయిన మూమెంట్స్లో కానీ, ఏదైనా ఎమోషనల్ మూమెంట్స్లో మాత్రం కానీ ఒక్కొక్కసారి ఫైర్ అయిపోతాడు, ఒక్కొక్కసారి ఫుల్ ఏడ్ చేస్తాడు. అవి ఎందుకు ఏంటి అని నాకు అసలు ఎప్పటికీ అర్థం కాదు. అరే వంశీ, ఫుల్ స్ట్రేట్గా చెప్పేసిరా, ఎందుకు నవ్వుతున్నా? ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ కొట్టేసి చెప్పు, నేను చెప్పేటోనే నిజాలే. ఎవరు యూట్యూబ్ ఛానల్? ఓకే, ఆ ఛానల్ ఇస్తాను. ఓకే, ఛానల్ పెట్టు, నేను చెప్పేటోనే నిజాలే. ఓకే. అరే ఫస్ట్ సింపుల్ అడుగుతారా, నీ కెరియర్ అసలు యూట్యూబ్ అని నువ్వు ఎప్పుడూ అనుకోలేదు? అసలు నీకు అసలు యూట్యూబ్కి రావాలి, యూట్యూబ్లో వీడియోస్ చేయాలి, ఇలా ఎంటర్టైన్ చేయాలి, అసలు అది నీ రూటే కాదు. కానీ అట్లాంటిది అని ఇంకోటి కూడా చెప్తా. లైక్ నేనే అనుకో, ఒకప్పుడు నేను ఆర్టిస్ట్ అయిదాం అనుకొని యూట్యూబ్ ఛానల్కి వచ్చిన, లైక్ ఎడిటింగ్ నేర్చుకొని సర్కిల్ పెంచుకొని మెల్లగా ఆర్టిస్ట్ అయిదాం, సినిమాలు చేద్దామని చెప్పేసి అలా వచ్చింది అనమాట. సో వీడు కూడా రైటర్ అయిదామని చెప్పి డైరెక్టర్ అయిదామని వచ్చిండు. నేను నా లైఫ్ మార్చుకున్నా అంటే ఇలా అయితే మనకి ఛాన్సెస్ ఇవ్వరు, మనమే ఒక సోలో కొట్లాడదాం, పోరాడదాం. సోలో పాడితే మనకు ఒక ఫేమ్ అనేది వస్తే సినిమా వాళ్ళే మనల్ని అడుగుతారేమో అనే పాయింట్ ఆఫ్ వ్యూలో యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని నేను సోలో గ్రో అయినా. నేను గ్రో అయినా అంటే నన్ను చాలామంది కొంతమంది అడిగి కూడా సినిమాలోకి చేస్తారంటే చేయనని చెప్పిన. నువ్వు చెప్పు, నువ్వు నేను అడగగానే యూట్యూబ్లోకి ఎందుకు వచ్చావు? అండ్ నువ్వు ఎంచుకునే రూట్ వేరు కదా, మళ్ళీ యూట్యూబ్ కెరీర్ నీకు ఎలా అనిపిస్తుంది? ఏం లేదన్న, నార్మల్ అంటే ఇదే సేమ్. ఇప్పుడు నువ్వు చెప్పిన ప్రకారమే
ఎవడో అంటే లైక్ ఎవడు సపోర్ట్ చేయడన్నా బయట నీకు ఎవడన్నా ఇట్లా తీసుకొని వెళ్దాం వాడిని అంటే ఎంత క్లోజ్ అయినా కూడా ఇప్పుడు నాన్నకు చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇండస్ట్రీలో తీసుకెళ్ళి వాడిని అక్కడ వదిలేయాలి అంతే ఇంకా వాడు కష్టపడి పడాలి కష్టపడ్డ నాది అసలు నాకు చూస్తే చాలా కష్టాలు ఉంటాయి కష్టపడి అన్ని చేద్దాం అనుకొని అంత కష్టపడ్డ 2 years అటు ఇటు తిరిగే అందరి ఆఫీస్లో ఇంతలా చెప్పులు ఉంటాయి అన్న నువ్వు చూసింటావు నావి నా బాడీ వెయిట్ కదా ఆ చెప్పులు అరిగిపోయేంత వరకు తిరిగిన ప్రతిరోజు ఎంతగానో 30-40 ఆఫీసులు తిరిగేటండి తిరిగిన ఆఫీస్లో మళ్ళీ ఆడిషన్స్ కోసం తిరిగి అంటే మళ్ళీ ఈ షూటింగ్ చేసుకుంటూ డబ్బులు ఎవరిని అడిగేవాడిని కాదు ఇంట్లో అడగను రూపాయలు తీసుకునేవాడిని కాదు 5,000 వస్తే 5,000 నార్మల్ 5,000 వస్తుండే నాకు నార్మల్ నేను చేసే చిన్న పనికి ఆ 5,000తో ఆ నెలంతా గడిపేసుకునేటండి ఆ 5,000తో ఫిలింనగర్లో రూమ్ రెంట్ 5,000తోనే నా ఫుడ్ 5,000 రూమ్ రెంట్ ఫుడ్ అన్ని నేను ఆ నెలంతా నా ఖర్చులు ఇంకా నేను ఇంక నా డ్రెస్సులు కానీ నా స్టార్టింగ్ అనేటోడు కదా ఏంద్ర ఎప్పుడు వేసిన బట్టలు వేస్తామని అందుకే నేను ఇంట్లో వాళ్ళని కూడా నేను ఎక్కువ ఫోర్స్ చేసి అడిగేటోని కాదు ఇది ఆఫీసుల చుట్టూ తిరిగి ఆ చెప్పులు ఇంత తరిగిపోయి మళ్ళీ కొనుక్కోవాలంటే మళ్ళీ అదో భయం అరే ఏమైపోయిందని అట్లనే వేసుకొని తిరిగేటోళ్ళు ఒక సర్టన్ మూమెంట్లో ఏమైందంటే నాకు మిమ్మల్ని మీరు చూస్తుండేవాడిని అన్నవాళ్ళు ఇప్పుడు బేసిక్గా యూట్యూబ్లో చేస్తే నాకు కూడా కొంతమంది చూస్తున్నాం కదా ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్లు అయిన వాళ్ళందరూ చాలా మంది సినిమాలో కనిపిస్తారు సరే అన్న ఉన్నాడు కదా జస్ట్ అడుగుదామని అడిగా నువ్వు తీసుకొని వచ్చావు అసలు యాక్చువల్ నువ్వు తీసుకొని వచ్చింది ఎడిటింగ్ నేర్పిస్తారా నీకు దానివల్ల మనీ వస్తాయి అంటే నేను బేసిక్గా అమ్మ నాన్న కోసం వాళ్ళకి చూడాలి వాళ్ళని చేసుకోవాలి ఏదో వాళ్ళకి జీతం అంటే వాళ్ళకి ఇచ్చేయాలి నాకు ఎందుకంటే వాళ్ళు నా కోసమే ఎక్కువ కష్టపడ్డారు అన్నే వాళ్ళ కోసం కాకపోయినా నా కోసమే ఎక్కువ కష్టపడి నా కోసమే ఎంత చేశారు నేను లైక్ వాళ్ళ కోసమే ఎంత అదే అందుకే ఆ రోజు కూడా వేసిన హోమ్ టూర్ దాంట్లో కూడా నాకు ఎందుకంటే మా నాన్న ఎన్ని కష్టపడ్డారో నాకు తెలుసు అన్న మా అమ్మ ఇప్పటికీ స్టిల్ ఇంకా గోల్డ్ ఉంది మా అమ్మది అమ్మ పెట్టుకున్న గోల్డ్ కానీ అన్నీ ఇచ్చేసింది వాళ్ళ మొత్తం ఇచ్చేసి పెట్టుకున్నానా నువ్వేం కావాలనుకుంటావు అవ్వు అని మా అమ్మ ఒక్కటే చేస్తుంది చేస్తున్న ప్రాసెస్లో నువ్వు కలిసినావు ఈ దేవుడి దగ్గర ఏదో తెలియదు కానీ వాళ్ళు ఎవరికో ఉన్న ఫేమ్ కూడా లేకంటే వాళ్ళకు ఉందో లేదో నాకు తెలియదు కానీ వాళ్ళకి ఎవరికో లేని ఫేమ్ కూడా నాకు వచ్చింది అనిపిస్తుంది ఇప్పుడు నాకంటూ బయటికి వెళ్తే మా నాన్న సీరియస్గా ఊర్లో కూడా ఎవరన్నా ఇప్పుడు షాపులు ఉన్నాయి కదా షాపులలో కూర్చున్నప్పుడు వచ్చి అడుగుతారు ఇట్లా అరే వంశీ మీరు వంశీ కదా ఎస్ఆర్ టీమ్ అని చెప్తున్నప్పుడు ప్రౌడ్ అనిపిస్తుంది నాకు ఊర్లో మా అన్న వాళ్ళు ఎవరితో తిరుగుతాను నాకు ఫ్రెండ్స్ బేసిక్గా నన్ను మోసం చేసి వెళ్ళిపోయారు నేను అన్న వాళ్ళతో తిరుగుతా డాడీ వాళ్ళ ఆఫీస్ వాళ్ళతో తిరుగుతా వాళ్ళు అన్న వాళ్ళు గుర్తుపడినప్పుడు వాళ్ళ పక్కన ఉంటారు కదా ఎప్పుడు నాతోనే గుర్తుపడినప్పుడు అరే మీరు ఎస్ఆర్ టీమ్ కదా వంశీ కదా ఫోటో ఇవ్వండి అన్నప్పుడు వాళ్ళు ప్రౌడ్ ఫీల్ అవుతారు వంశీ నువ్వు అనుకున్న సక్సెస్ ఇప్పుడు వస్తుంది నీకు అని నాకు గుళ్ళో నాన్నతో ఇప్పుడు నేను అయిపోయింది సినిమాలో వదిలేసుకున్నా ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో నాన్నకి హెల్త్ బాగాలేక అన్నీ వదిలేసుకొని వెళ్ళిపోయా సరేలే అన్నీ సరే ఆపేసుకుందాం చూద్దాం కానీ ఏ రోజు కానీ నేను నా కెరీర్ని వదులుకోవాలనుకోలేదు ఆడున్నప్పుడైనా రీల్స్ చేసేటోడిని అన్న వాళ్ళకి ఏదైనా కాన్సెప్ట్ కావాలంటే నాన్న వాళ్ళ ఛానల్ హెల్ప్ చేయడం కానీ ఇట్లా చేసుకుని ఉండేటోడిని ఒక సర్టన్ టైంలో ఇంక నువ్వు కలిసి ఇటు వచ్చేసా అంతా ఇట్లా నడిచిపోతుంది ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఓకే ఉన్నా ఇప్పుడు మళ్ళీ అప్పుడు నేను చేసిన పాత మూవీస్లో చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు కాల్ చేసి అరే అప్పుడు యాక్టింగ్ అడిగినావు కదా రా నువ్వు యాక్టింగ్ చేద్దు మెయిన్ లీడ్గా అయినా అది విలన్ అయినగా హీరో అయినా కానీ నీ క్యారెక్టర్ నేను ఇస్తా నువ్వు చూసుకొని నాకు అట్లా సపోర్ట్ వస్తుంది ఇప్పుడు ప్రెసెంట్ వస్తుంది అది ఇంకేంది జూన్ జూలైలో ఏమైతే చూడాలి ఇంకా రమ్మన్నారు అదే చూడాలి మూవీస్ ఉన్నాయి నెక్స్ట్ అదే మూవీస్ వెబ్ సిరీస్ హాట్స్టార్ లో వెబ్ సిరీస్ వస్తాను ఎక్కడ శ్రీశైలం ఎక్కడ టెంపుల్ ఎక్కడ రీల్స్ ఎక్కడ యూట్యూబ్ ఎక్కడ 70mm సినిమా చాలా అసలు గుళ్ళో పూజార్ల కాడ నుండి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు నువ్వు చేయరా నీతో అవుతుంది నీకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది నీలో అని చెప్పి వాళ్ళు కూడా పాపం బాగా సపోర్ట్ చేసేవాళ్ళు కష్టపడి ఇటు దాకా వచ్చినా ఇప్పుడు ఇంకా మీ వల్ల కొంచెం నాకేం లేదన్న జస్ట్ పుష్ తీసుకొని ఇట్లా పైన పట్టుకున్నట్టు ఒకటి లేకుండే నువ్వు పట్టుకున్నావు ఇట్లా ఆగిపోయినా అంతే ఇంక ఇక్కడ ఆగుతున్నా అది చేసుకుంటారు ఇది చేసుకుంటారు తిరుగుతూనే ఉంటా అటు ఇటు ఉండాలి చేసుకుంటున్నారు కష్టపడుతూనే ఉండాలి మా ఫ్యామిలీ మంచిగా చూసుకుంటూనే ఉండాలి వాళ్ళిద్దరి కోసం ఇంకా చిన్న నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి చేసేటివి అందుకే కొంచెం గ్యాప్ తీసుకుంటున్నాం ఒకరోజు చేద్దాం మంచి కంటెంట్ చేద్దాం మంచిగా చేద్దాం అండ్ ఇవన్నీ పక్క పెడితే అసలు నువ్వు ఇలా అనిపించి వంశీ అంటే ఇది కాదు అని చెప్పి నాకు తెలుసు కెమెరా ముంగట ఏదో అని చెప్పి సిగ్గుపడుతుంటూ అది కాదు వంశీ అనేది సో నీ కాలేజ్ టైంలో నువ్వు వేసే లంగ పనులు చెప్పు నాకు లంగ పనులు ఏమన్నా నేనంటే ఇట్లా సేమ్ ఇదే ఉంటుంది నా క్యారెక్టర్ నాకు ఏంటంటే బేసిక్ అమ్మాయిలకు దూరం ఉండు అమ్మాయిలకు రెస్పెక్ట్ ఇస్తా ఎక్కువ
నాకు చెల్లెళ్ళు ఎక్కువ. నేను తిరిగే అమ్మాయిలు గర్ల్ ఫ్రెండ్స్ వీళ్ళకన్నా చెల్లెళ్ళు అసలు నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అంటే నేను పేరు మీద ఒక 5-6 మంది అని చెప్పగలుగుతాం అమ్మాయిలలో. ఇక సిస్టర్స్ అంటే ఇక లెక్క ఉండదు, 300-400 మంది ఉంటారు. అన్న అని పిలిచేవాళ్ళు, అన్న వంశన్న అని పిలిచేవాళ్ళు ఎంతమంది ఉంటారు. ఇక చిల్లర అంటే నాకు ఫస్ట్ కాలేజ్లో ఎంటర్ కాగానే నాకు అన్నయ్య ఆల్రెడీ అదే కాలేజ్ మీకు తెలుసు కదా, కాలేజ్ పెద్దనాంది. సో ఎలా ఉండదంటే ఫస్ట్ రోజు నన్ను కొట్టిండు. నేను అప్పటి వరకు నేను సైలెంట్ కొట్టిండు కదా అని సైలెంట్ దులుపుకొని వెళ్ళిపోయినా. వాడు పెద్దోడు ఏమో మనకి ఎందుకు, మనం ఇదే ఫస్ట్ టైం కదా. సెకండ్ డే వాడిని అన్నోళ్ళు కొట్టి తీసుకొని వచ్చారు నా దగ్గరికి, వాడిని కొట్టరా అని. కట్ చేస్తే అన్న వాళ్ళు చిన్న ఫ్రెండ్స్ నాకు తెలియదు అంటే అన్న చెప్పేసిండ అలాగే, అదే మా తమ్ముడు ఇట్లా జాయిన్ చేస్తున్నా చూసుకోండి అని చెప్పిండట. ఇక వాడిని ఆ రోజు సెకండ్ డే కొట్టిన దగ్గర నుండి నాకంటూ సపరేట్ ఒకటి క్రియేట్ అయిపోయింది, ఇటు దగ్గరికి పోవద్దు ఎవరు. నేను దాన్ని పెట్టుకుని ఏం చేసాను, బ్యాడ్ థింగ్స్ ఏం చేయలేదు. ఎవరిని ఎప్పుడు ఒకటి తప్పు చేయాలి, ఒకటి కావాలని కొట్టలేదు, ఏం చేయాలి. కొంతమంది ఇప్పుడు ఎట్లుంటారు, పవర్ రాగానే రారా ఇటు రాని, ఎవరిని సీనియర్లను కూడా ఇటు రారా అని గలీజ్గా తిట్టేసి రారా అని చెప్పి అది బెదిరిస్తారు. నేను అట్లా కూడా చేయలేదు. ఎవరైనా హెల్ప్ కావాలంటే వెళ్ళిపోయి చేసేటోడు అనమాట. పోయి ఇప్పుడు గర్ల్స్ మోస్ట్లీ గర్ల్స్ అన్న, నాకు ఫోన్ చేయని అమ్మాయి ఉండదు. అంటే ఇట్లా కాల్ చేసి అన్న నాకు ఇట్లా నన్ను హెరాస్ చేస్తున్నారనో లేకపోతే అట్లా చాలా చేసేవాడిని. ఇంకా వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా అట్లా చాలా చేసినందుకే నాకు ఆ రెస్పెక్ట్ ఉంది. అంతే చిల్లర అయితే ఏం చేయలే కానీ కొట్టి ఉంటే స్టేషన్ దాకా ఉంటే స్టేషన్కి ఎందుకు మరి పిఎస్ అది కామన్. అంటే బేసిక్గా ఇప్పుడు నేను ఏదైనా హెల్ప్ కావాలంటే ఫీజుల విషయంలో కానీ అట్లా సైన్ పెట్టిచ్చేస్తా పెద్దంతో, చైర్మన్ అయినా కూడా సైన్ పెట్టిచ్చేస్తా. మా దగ్గర ప్రిన్సిపల్ ఉండేటోడు, వాడు ఓవర్ యాక్టింగ్ బాగా బల్బోనికి. ఇంకా ఎట్లా అంటే ఇప్పుడు సేమ్ ఇదే షిఫ్ట్ కార్ ఉండేది మన కారే. మేము నాకు తెలియక ఓ రోజు వీళ్ళు అన్న వాళ్ళు వాడు ఓవర్ యాక్టింగ్ చేస్తుంటారు, అది కొడదాం అది అని చెప్పేసరికి సరే అన్న వాళ్ళు ఇంకా ఊపు అది ఎంకరేజ్ చేసేసారు. పొదపా అని చెప్పి పోయి పలగొట్టా. కట్ చేస్తే దొరికింది, ఒక్కడే దొరికినాడు. వాడు గుర్తుపడితే ఒక్కడే గుర్తుపడి ప్రిన్సిపల్ గారిని కొట్టినాం, ప్రిన్సిపల్ గారి కార్ వాళ్ళు కొట్టినాం. ఎందుకురా అట్లా అంటే ఇట్లా ఫీజు కడతామని నేను పర్మిషన్ తీసుకొని ఇచ్చిన, లెటర్ రాపించి పర్మిషన్ ఇచ్చిన. నేను ఎందుకు ఇస్తా ఆయన చెప్తే, చైర్మన్ చెప్పినాక నువ్వు ఓడరా, కాలేజ్ అయింది ఆయన చెప్పినాక నువ్వు ఓడరా అనేది మా పాయింట్ ఆఫ్ వ్యూ. ఇంకా అంత చేశాక ఆయన అట్లా చేసేసరికి నెక్స్ట్ డే వచ్చి పాపం దాని తర్వాత నుండి ఆయనని మార్చేసారు, క్యాంపసే మార్చేసారు. 3 కాలేజీలు ఉండే మావి, క్యాంపసే మార్చేసారు ఆయన. సరేరా, కాలేజ్ లైఫ్ నుంచి పక్కన పెడితే నువ్వు ఎప్పుడైతే నువ్వు కృష్ణానగర్లో కానీ తిరిగినప్పుడు కానీ ఆడిషన్స్ ఇచ్చినప్పుడు కానీ అండ్ లేకపోతే నువ్వు ఫిలిం నగర్లో వచ్చే 5,000తో గడుపుతుండే కదా, నువ్వు గడిపినా అదే కృష్ణనగర్లో, అదే యూసుఫ్గూడలో, అదే బంజారాహిల్స్ నంద్యాల బస్ స్టాప్లో తిరుక్కుంటా 10 రూపీస్ కూడా కర్రీస్ లేకపోతున్నావు దగ్గరికి. కానీ ఇంట్లోకి ఫోన్ చేసి అమౌంట్ ఇస్తారేమో కానీ అడగాలంటే ఒక చిన్న ఇంట్లోకి వచ్చేసినాం కదా, ఎందుకు ఇంట్లో వాళ్ళని అడగడం మళ్ళీ అంటే వాళ్ళేమో బాధపడతారేమో, అంటే ఇంట్లోకి బయటికి వెళ్ళిపోయిండు, ఈరోజు నాకు 100 రూపాయల కోసం ఫోన్ చేస్తున్నా, దాని 100 రూపాయలు లేవేమో అక్కడ బయట అని వీళ్ళ మైండ్లో అలా నెగిటివ్ క్రియేట్ అయిపోయి మళ్ళీ వాళ్ళు బాధపడతామని చెప్పి నేను ఫోన్ చేయకుండా ఉండి ఫ్రెండ్స్ అడుగుకుంటాను, లేకపోతే తినకుండా అట్లే అనుకుంటాను, లేకపోతే పేటీఎంలో స్కూప్ తీసుకొని బతికిన రోజులు ఉండే నావైతే. నువ్వు అదే స్టేజ్ నుంచి వచ్చినావు, నీ లైఫ్ నిజంగా చెప్పాను. నాకు ఆ రోజు నాకు గుర్తు చేసుకుంటే నాకే ఏడిపోతుంది తెలుసా, ఇప్పుడు నాకు ఏడిపోతుంది. ఎందుకంటే మాకు ఆ రోజులు ఈరోజు ఏదో వచ్చేసినామా, ఫేమ్ 2 వీడియోలు కొట్టినామా, ఫాలోయింగ్ వచ్చిందా, యూట్యూబ్లో 1,00,000 వ్యూస్ వచ్చేసినాయా, ఎస్ఆర్టీఎం అందరు కామన్. 1,00,000 వ్యూవర్షిప్ ఈజ్ కామన్ ఫర్ ఎవ్రీ వన్. ఈరోజు కొత్త కూడా ఒకరు ఇవాళ జాయిన్ అయ్యి 100-2 వీడియో కొట్టినా రేపు పొద్దున్న ఛానల్ పెడితే 1,00,000 వ్యూవర్షిప్ ఈజీగా వచ్చేస్తుంది. కానీ మా లైఫ్లో అలా కాదు. ఒక్కొక్క సబ్స్క్రైబర్ ఫ్రెండ్ ఫోన్ చేసి అరే మామ ఛానల్ పెట్టిన సబ్స్క్రైబ్ చేసుకోరా, అరే సబ్స్క్రైబ్ చేసుకోవే, అరే డాడీ సబ్స్క్రైబ్ చేసుకో, మమ్మీ సబ్స్క్రైబ్ చేసుకో, లేదు ఎవరైనా కలిసి కూడా బ్రో జర ఫోన్ సబ్స్క్రైబ్ చేసుకో. అట్లాంటి రోజుల నుంచి వచ్చినాం ఈరోజు ఒక్కొక్క సబ్స్క్రైబర్ కోసం. కానీ ఈ రోజులు అలా లేవు. ఏం కూడా ఛానల్ పెట్టించిన రీజన్ ఏంటి అంటే 1 year విని చూసిన, 1 year కష్టపడ్డా నా దగ్గర నాకు చాలా మంచి అనిపించింది. అవునవును నమ్ముకున్నాం, ఉన్నోళ్ళు ఉన్నారు, పోయినోళ్ళు పోయినారు, ఎవరైనా హ్యాపీగా ఉంటే చాలనుకుంటున్నా. ఇక నాకు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఏమైనా అర్థమైపోయిందంటే బయటలో అమౌంట్ తీసుకొచ్చుకున్న వేస్ట్రా, ఇంకా ఉంటే ఇక ఎవరి చుట్టాల్లో ఇంకా తెలిసిన ఉన్న వాళ్ళని లేపుకోవడం బెటర్ ఏమో అనిపించింది. అదే టైంలో వంశీ కనిపించాడు, ఇంకా అదే టైంలో నాకు నయనతార అంటే ఇష్టం అని చెప్పాడు. ఇక సరే చూద్దాం పదని చెప్పి నేను ఏదో 1-2 వీడియోస్ అనుకున్నా, అది కాస్త ఇంకెక్కడ దాకా వేసుకొని ఈరోజు వీడియో యూట్యూబర్ అయిపోయాడు. నాకన్నా ఎక్కువ మంచి ఫేమ్ ఉంది, నాకన్నా ఎక్కువ మంచి వ్యూషిప్ ఉంది. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. ఎందుకు అంటే
ఏమంటారు ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్టు వీడికి ఎవరు రాజైనా యూట్యూబ్లో మాత్రం చెప్తాడు శ్రీ అన్న అని చెప్పేసి. అది నాకు చాలా హ్యాపీ. నువ్వు చెప్పురా ఆ కృష్ణనగర్ లైఫ్, మా ఆ ఫిలింలో 5,000 పని చేసుకుంటా, 5,000 అసలు ఏం రాదు. అసలు ఫుడ్ ఏం తింటున్నాం కదన్న. ఇట్లా ఈ రూమ్ ఈ కొంచెం ఉండేదన్న బార్డర్ అంతే. అంటే ఒక 3 పండుకున్నారు. నాకు హరియన్న అని ఫిలింనగర్లో పనిచేస్తాడు అన్న. హరియన్ననే అన్న లైక్ ఆఫీస్ బై టైప్ అనుకో, అన్ననే చూసుకునేటోడు మొత్తం. లైక్ నాకు అందరు పెద్ద పెద్ద హీరోలు, నాకు మహేష్ బాబు వీళ్ళందరూ పెద్ద పెద్ద హీరోలు అందరినీ పరిచయం. లైక్ వాళ్ళ ఇంటికి తీసుకుపోవడం కానీ, వాళ్ళ ఇంటి దగ్గర చూపించడం కానీ అన్నకి నార్మల్గా అది ఉంటుంది అనమాట. అందరినీ ఏడన్నా ఉంటే వంశీదా ఈరోజు బయటికి పోదాం, హీరోలను చూపిస్తా అని చెప్పి తీసుకుపెట్టాడు. ఫిలిం ఛాంబర్లో ప్రతిదీ జరుగుతుంది కదా, ఫంక్షన్ జరిగే ప్రతిసారి దాని రా నేను తీసుకెళ్తా, నేను చేపిస్తాను నీతో ఏదో ఒకటి నేను మాట్లాడిస్తా అని చెప్పి చాలా మంది తీసుకెళ్తాడు. శ్రీరామ్ అన్న అని మన ఎన్టీవీలో వర్క్ చేస్తాను, నాన్న ఎన్టీవీలో వర్క్ చేస్తాడు కదా. అన్న వాళ్ళ ఇంటి కిందనే ఉండేటోళ్ళం మేము. అన్నది పైన ఫ్లాట్, అన్నకు కొంచెం ఫ్యామిలీ మ్యారీడ్ అన్న, నేను హరియన్న సింగిల్ అనమాట. అన్న సింగిలే హరియన్న. ఆ రూమ్లో మేము 3 పడుకునేటోళ్ళం. బెడ్రూమ్ బాత్రూమ్ ఎలా ఉంటుంది అంటే నిలబడి స్నానం చేయాలి అంతే, ఇంకా నువ్వు కూర్చోలేదు దాంట్లో, కూర్చోనికి ఉండదు. ఇంకా కూర్చుంటే ముందు అది ఉంటుంది, అది వాష్రూమ్ అది ఉంటుంది కబోర్డ్. అది ఇంకేం చేయలేక అట్లా నిలబడేటోళ్ళం, ఆడనే బట్టలు ఉతుక్కునేటోళ్ళం. బట్ ఇంకోటి ఏంటంటే సినిమా షూట్ స్టార్ట్ అయిందనుకో మార్నింగ్ 5 o'clock వెళ్తే రాత్రి 9:30 10 అవుతుంది, ఒక్కోసారి 11 అవుతుంది, 2-3 కూడా అవుతుంది. అప్పుడు వచ్చి బట్టలు ఉతుక్కోవాలి, ఉతుక్కొని మళ్ళీ నెక్స్ట్ డే అవే వేసుకొని వెళ్ళాలి షూట్కి. ఒక్కోసారి ఉతుక్కోకుండా అట్లా వేసుకొని వెళ్ళిపోవడం, ఒక్కోసారి లేచి బ్రష్ చేసుకొని డైరెక్ట్ వెళ్ళిపోయేటోళ్ళం. అసలు ఏం చెప్పాలి, ఎవరిని అడగదామన్నా అంటే ఒక ఛాన్స్ ఇవ్వండి రా, ఏం కావాలంటే చేస్తారా బాబు అవసరమైతే అని చెప్పిన ఆ రోజులు కూడా ఉన్నాయి, అడుక్కున్న రోజులు ఉన్నాయి. కాలు పట్టుకున్న రోజులు ఉన్నాయి. ఇక అన్నీ చెప్పి లైక్ మాకు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే అమ్మ వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా ఇప్పుడు నువ్వు చెప్పినట్టు డబ్బుల కోసం అడుగుదామన్నా కూడా వద్దులే అనే ఫీలింగ్లో హరన్న అప్పుడప్పుడు తినరా నేను చూసుకుంటాలే అన్న జాబ్ చేస్తాడు, అన్న ఫిలిం జాబ్ చేస్తాడు బయట, నేను ఇస్తలే నువ్వు చూసుకో ఏంగా తిను మెల్ల తిను అని చెప్పేటోడు. లైక్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి అమ్మ వాళ్ళు ఎప్పుడన్నా తిన్నా అంటే తిన్నామా, ఎప్పుడైనా ఫస్ట్ అబద్ధం ఇదే చెప్తాం, తిన్నావా అంటే తిన్నా. మార్నింగ్ టిఫిన్ తినేటోళ్ళం కాదు, మధ్యాహ్నం తినేటోళ్ళం కాదు. షూట్ ఉంటే షూట్లో ఫుడ్ ఉంటుంది ఖచ్చితంగా, మనకు ప్రాబ్లం లేదు. షూట్ లేదంటే తిన్నామా మళ్ళీ మనం తినేది రాత్రి 1 చపాతి 2 చపాతీలు, ఒక చపాతి 30 లైక్ ఉంటుంది, 2 చపాతీలు కలిపి 30 రూపీస్ ఉంటుంది. ఆ 30 రూపాయలు ఆ చపాతీ తిని బతికేటోళ్ళం. రోజంతా కలిపితే ఒక నైట్ చపాతి. మళ్ళీ తిన్నామా అంటే తిన్నాం. మళ్ళీ ఇంటికి వెళ్ళాలంటే భయం వేసేది, ఏమేమి చిక్కిపోయినావు తింటలేవా నువ్వు అసలు వద్దు పోవద్దు అని. ఎన్ని రోజులైనా ఎన్ని గొడవలైనా మా అమ్మకి మా నాన్నకి అసలు అది గుర్తు ఇమాజిన్ చేసుకోలేమన్నా. అయితేనే ఉంటాయి, మా నాన్న నేను వస్తూనే ఉంటా, మా నాన్న మళ్ళీ నన్ను ఎట్లా తీసుకుపోవాలన్నా చూస్తుంటాడు. అంటే నాన్నకు ప్రాబ్లం ఏంటంటే ఇది ఇంత బంగారం లాంటి జాబ్ ఉంది, నీకు అంత మంచి పేరు ఉంది, నువ్వు ఏడో పోయి పేరు సంపాదించుకోవాల్సిన లేదు. శ్రీశైలంలో నువ్వు అంటే తెలియనోడు లేడు, నువ్వు వచ్చి కూర్చో జాబ్ చేసుకో, 30,000 వస్తాయి నీకు, ఇంట్లో షాపులు ఉన్నాయి మనకి, షాపులు చూసుకో, రాజులాగా బతుకు. నన్ను అంత ఇష్టపడతారు. నేనంటే నచ్చను కానీ ఒక పాయింట్లో, ఇంకో పాయింట్లో ఏంటంటే మా నాన్నకి నేనే ఇంక అన్ని. నాతోనే ఏదైనా చేపియాలి, నేనే ఆయన దగ్గర నుండి చూసినప్పుడు గంటల ఇంట్లో కొంచెం గారాబము కొంచెం ప్రేమ కూల్ నాకు కొడుకు 3 కలిసి ఉంటాయిలే. అరే ఇవన్నీ పక్కన పెడితే లైఫ్ మొత్తం నువ్వు చూసుకున్నా, ఇప్పుడు నీకు 25 years ఉంటాయేమో, నీ లైఫ్ మొత్తం నువ్వు చూసుకున్నా కూడా నువ్వు బాధపడింది ఒక్కో రోజు ఉంటుంది చూసినావు, అది నిజంగా చెప్పు, అది ఏ రోజు? నేను నార్మల్గా అన్నా, నేను ఎవరికి ఇంతవరకు ఇంతవరకు ఎవరికి తెలియదు కూడా ఇది. నేను మా అమ్మ నాన్నకు కూడా తెలియదు ఇది. ప్రతిరోజు రాత్రి 12 అట్లా పడుకుని తింటారు కదా నాన్న వాళ్ళు కానీ అమ్మ అందరూ పడుకుంటారు కదా, ఇంట్లో బయటికి వెళ్ళిపోతా. అడవి ఉంటుంది కదా, మా అవుటర్ రింగ్ రోడ్ ఉంటుంది మా ఊరి చుట్టూ, పోయి అడవిలో కూర్చొని ఏడుస్తుంటుంది తెలుసా ఒక్కడిని. ఏడ్చేటోండి నా అన్ని ఆలోచించుకొని, అసలు ఏమవుతుంది లైఫ్ ఎట్టుపోతుంది, అసలు ఏదైనా పీకుతున్నావా మనం అంటూ, సంపాదిస్తున్నావా ఏదైనా సాధిస్తున్నావా అనే ఫీలింగ్లో చాలాసార్లు అట్లా. ఒక్కరోజని కాదు, ఒక్కోసారి అన్నయ్యకి దొరికిపోయిన రోజులు కూడా ఉన్నాయి. మా కిట్టన్నకి వాడు ఏడికి పోయి వచ్చినారా అంటే ఏడికి పోయి వచ్చినారా ఫ్రెండ్ కలవడానికి వెళ్ళి వచ్చినా అని అట్లా చెప్పి అట్లే ఉండేటోని. ఇంకా బాధలు చెప్పుకోలేక ఏడ్చిందంటే దేనికి ఏడుస్తున్నా ఆ మూమెంట్, ఇదే లైఫ్ ఏమవుతుంది అసలు, నేను అనుకున్నది ఏంటి, నేను సాధించలేకపోతున్నాను, మనం ఎందుకు ఏం చేయలేకపోతున్నాం, ఇంత సపోర్ట్ ఉంది మనకి, ఎవడు ఒక్కడన్నా ఇట్లా పట్టుకొని మనం పైకి లేపేటోడు ఒక్కడు లేడు, మనం అంటే ప్రూవ్ చేసుకోవడానికి. నేను నా దృష్టిలో ఉన్నా, నేను ఎంతమందికి మెసేజ్ చేస్తుంటా అంటే అన్న నాకు ఒకటి ఇవ్వండి అన్న, ఒక ఛాన్స్ ఏంటి, నేను ప్రూవ్ చేసుకుంటా అన్న. అందరు మళ్ళీ అందరు బాగా చేసినవరా, సూపర్ చేస్తున్నావు, తోపురా తురుమురా అని చెప్పేటోడు, కానీ ఒక ఛాన్స్ ఏంటి అన్న, ప్రూవ్ చేసుకుంటా అన్న, చిన్న క్యారెక్టర్ అడుక్కున్న క్యారెక్టర్ అని అన్న, నన్ను నేను గుర్తింపు తెచ్చుకున్నారా, నేను యాక్టింగ్ చేస్తాను అన్న రోజులు ఉన్నాయన్న.
మెసేజ్ చేసుకుని అడుక్కున్న రోజు. ఇంకా ఇవన్నీ గుర్తొచ్చి ఏంటంటే బాగా ఏడుస్తారు. ఓ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే బీటెక్ ఫైనల్ ఇయర్ టైంలో నాన్న ఒక రోజు నువ్వు అసలు పనికిరావు, అసలు నీకు చేత కాదు ఏమి, నువ్వు అసలు దేనికి వర్త్ కాదు, ఎందుకు ప్రతిదీ లైట్గా తీసుకుంటావు లైఫ్లో, దాన్ని అంటే ఏదైనా పట్టుకో పనిని ఆ పనే చెయ్యి అంటాడు అనమాట. నేను అది నాకు అట్లా రాదు, అన్నీ నేర్చుకోవాలి చేసుకొని ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఒక రోజు మనం అంటూ ఆగిపోతాం ఏదో దగ్గర. ఆగిపోయిన రోజు నువ్వు ఇది చేస్తావు, అంటే నీకు అన్ని పనులు వచ్చినాయి అనుకో, వాడు ఏ పనులు ఇచ్చినా కూడా చేసేస్తాడు వీడు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో తెచ్చుకోవాలన్నా నా పాయింట్ ఆఫ్ వ్యూ. అందుకే డైరెక్షన్ చేసిన, స్టేట్ డైరెక్టర్, కో డైరెక్టర్ అన్ని చేసుకున్నా, కెమెరా నేర్చుకున్నా, ఫోటోగ్రఫీ చేసిన, అన్ని చేసినా కూడా ఎందుకు యూట్యూబ్ దగ్గర ఉన్నావు మరి? అదే అన్న, ఇప్పుడు ఇక్కడ నువ్వంటే యూట్యూబ్లో నువ్వంటే పట్టుకొని ఇట్లా నిలబడ్డాను కాన్స్టెంట్గా, నాకేమైనా అయినా నువ్వు చూసుకుంటావు యూట్యూబ్లో. బయట అట్లా ఉండదన్న ఫీల్డ్. వాడు ఎవడన్నా పట్టుకోవడమే అదొక వరం అనుకోవాలి. ఇంకా దాన్ని వాడు పట్టుకున్నాడు అనుకో, ఇంకా మనంత తోపి వాడు ఉన్నాడు బయట. ఇంకా మనం చేసేదానికి ఇప్పుడు మన సబ్స్క్రైబర్లు కానీ ఎవరైనా కూడా అన్న బాగా చేస్తా ఉన్నాను, రీల్స్ బాగా చేస్తా ఉన్నాను, నేను ఫస్ట్ థింగ్ అదే కామెంట్స్లో అదే అవుతా, అన్న మస్తు చేస్తారన్న, మీరు బాగా చేస్తారన్న రీల్స్. నేను అందుకే సపరేట్ రీల్స్ కూడా నేను 9th తర్వాత ఎందుకు చేయాలంటే నా ఓన్గా నేను చూపించుకోవాలి. యూట్యూబ్లో ఇంట్లో చూపించుకుంటాను, నాకు 1,00,000 మంది ఉన్నారు, నాకు దానికి హ్యాపీ. కానీ యూట్యూబ్లో నాకు చూసే 10,000 మంది అయినా కూడా అరే నువ్వు యాక్టింగ్ చింపి పడేసినవారా బాయ్, నాకు అది కావాలి, నాకు అదే కావాలి అనుకున్న వాళ్ళు, నాకు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నాకు ఇష్టం. సో ఓకే, బిఫోర్ యూట్యూబ్ నీ లైఫ్ ఎలా ఉంది, ఆఫ్టర్ యూట్యూబ్ నీ లైఫ్ ఎలా ఉందిరా? సీరియస్గా చెప్పు, ఉన్నట్టే చెప్పు. బిఫోర్ యూట్యూబ్ అసలు ఏం లేదన్న, అంటే నేను నథింగ్. ఆఫ్టర్ యూట్యూబ్ అన్నా ఇప్పుడు నేనంటూ నీకు ఆల్రెడీ చెప్పిన, నేనంటే ఏం పీకల లైఫ్లో. అంటే నేను పీకిన అంటే మా డాడీ మా అమ్మ నాన్న కోసం, అంటే మా నాన్న కోసం చేశా, ఆయన జాబ్ చేశా, కానీ ఇంకా వాళ్ళకంటూ ఏం ఇయ్యాలా, నేను ఇచ్చుకోలేకపోతున్నా కూడా. అంటే చాలా మంది అంటుంటారు కదా, ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, నేను ఇంజనీరింగ్ చేసిన, ఒక అమ్మాయి వల్ల ఆపేసిన, కాలేజీలలో కొట్లాటలు చేసిన, పంచాయతీలు చేసిన, మంచి వాటి కోసం చేసిన, చెడు వాటి కోసం చేసిన, పిఎస్లోకి వెళ్ళిన, కోట్ల చుట్టూ తిరిగినాం దోస్తులతో, బై గాడ్ గ్రేస్ నా మీద ఏ కేసు అవ్వలేదు, అంతా చేసిన. కాకపోతే ఎప్పుడైతే ఇంట్లో అని చుట్టాలలో బయటికి వెళ్ళినప్పుడు కూడా దోస్తాన్ని ఉంటుంది, అమ్మ ఏం పని ఉన్నా సరే శ్రీ అందరికి పోతే పని అయిపోతాడు, మాట్లాడేస్తాడు, ఆడ ఆ ఏరియాకి ఫోన్ చేస్తాడు, ఈ ఏరియాకి ఫోన్ చేస్తాడు, అంటే అయిపోతుంది, బాగానే ఉంది. దాని తిరిగి రూపాయి రాదు, ఎన్ని కోట్లకు పోయినప్పుడు రూపాయి పంచాయతీ అవ్వదు. రేపు చుట్టాలకు పోయినప్పుడు కూడా 25 సంవత్సరాలు వచ్చిన ఏం చేస్తున్నారు అంటారు. దానికన్నా ఉన్న అన్ని కష్టాలు పడితే యూట్యూబ్కి వచ్చిన మంచి పేరు తెచ్చుకున్న, వ్యూవర్షిప్ మంచి వస్తుంది. అప్పుడు కూడా చాలా మంది అంటుండే, అరే నీ కొడుకేంది యూట్యూబ్లో చిల్లర వీడియోలు చేస్తుండు, నీ కొడుకేంది రోడ్ల మీద అమ్మాయిలతో ప్రపోజల్ చేస్తుండు, నీ కొడుకేంది బెగ్గర గట్టేపించుకొని రోడ్ల మీద తిరుగుతుండు అని చెప్పి మమ్మీ డాడీకి మస్తు మొదట్లో ఫోన్ చేసి అంటే కూడా మమ్మీ డాడీ కూడా స్టార్టింగ్లో వాళ్ళు కూడా సరే పోనీ చేసుకొని వాడిని వదిలేసినాం, ఇంకా ఇక వాడేదో పొడిచి వస్తాడులే అని చెప్పి మా ఇంట్లో వదిలేసి మమ్మీ డాడీ నాకు మస్తు సపోర్ట్ చేసి, దానివల్ల ఈరోజు నాకు ఇంకా డబల్ హ్యాపీ అంటే మమ్మీ డాడీ వాళ్ళని. ఎందుకంటే ఎవరు ఏమన్నా సపోర్ట్ చేస్తారో నాకు తెలియదు, కానీ నిజంగా మమ్మీ మా డాడీ మాత్రం మీరు అర్థం చేసుకోవాలి. చాలామంది మమ్మల్ని అంటుంటారు, ఇలాంటి వాళ్ళు ఇంట్లో రోడ్డు మీకు వదిలేసిరా, వీళ్ళింట్లో పట్టించుకోరు ఇలాంటి వీడియోలు చేస్తుంటే అని చెప్పేసి. కానీ మమ్మీ డాడీ మా కోసం ఇంత పెద్ద ఇల్లు కట్టించి మమ్మల్ని అందరూ తీసుకొని ఒక దగ్గర చేర్చి ఈరోజు ఇంత ఓన్ ఆఫీస్ మాకంటూ ఎస్ఆర్ టీంకి ఒక ఆఫీస్ వాళ్ళే కట్టించి ఎంత మంచిగా చూసుకుంటున్నారు. నన్ను మాత్రమే కాదు మా టీం అందరినీ కూడా మంచి వీడియోలు చేసుకొని మంచిగా ఉన్న టైంకి తినండి, టైంకి వీడియోలు చేసుకొని టైంకి అన్ని పే చేసుకొని మంచిగా ఇంకా రూపాయలు సంపాదించుకొని చెప్పి బూస్టప్ ఇస్తూ ఉంటారు. అన్ని కష్టాలు పడ్డాం అనమాట. నువ్వు చెప్పురా, నువ్వు వీడియోస్కి చేసిన తర్వాత నేను చెప్తున్నా, ఎందుకంటే పాస్ట్ నాకు తెలియదు, నేను ఫేస్ చేసిన ప్రాబ్లం అయితే ఇదే. వీడియో చేయకపోతే చేసిన తర్వాత కూడా మేము నీ కొడుకు లాంటి వీడియోలు చేస్తుంది, అమ్మాయిలతో తిరుగుతుంది, అది చేస్తుంది. మీ పేరెంట్స్ ఎవరైనా వచ్చి అలా అడిగినట్టనా వీడియోలు వేస్తుంది కొడుకు అది అని? సీరియస్గా ఒకటి చెప్పాలి, మా అమ్మ యూట్యూబ్కి నువ్వు పో అని ఎందుకు చెప్పిందంటే ఫస్ట్ రీజన్ అన్నదే, ఎండల నుండి ఎగసిపడే సూర్యుడులాగొస్తా. అంటే మేము వీడియోలు చూస్తుంటారు కదా అన్న, జనాల్లో వీడియోలు చూస్తుంటారు, నేను చూస్తుంటా, అమ్మ చూస్తుంటుంది. శ్రీ ఉన్నాడు కదా, నువ్వు పో, నువ్వు వాళ్ళలాగా అవుతావు ఏదో రోజు. ఇప్పుడు ఎంతైనా రిలేటివ్స్ అయినా కూడా నువ్వు పోతావు, వాడు చూసుకుంటాడు. నాకు మా అమ్మ పంపించేటప్పుడు కూడా ఫస్ట్ డే అన్న దగ్గరికి పంపించేటప్పుడు కూడా లాస్ట్ ఇయర్ ఇదే, ఇప్పుడే వచ్చి ఒక 10 రోజులు అయింటదేమో, పంపించినప్పుడు కూడా ఒకటే చెప్పింది, పో మంచిగా తినే టైంకి, అన్న ఏం చెప్తే అది నువ్వు చేసుకో. ఈ మాటనే చెప్పింది మా అమ్మ. నువ్వు యూట్యూబర్ అవుతావా ఏమవుతావా తర్వాత సంగతి, వాడు హెల్ప్ చేస్తాడు నీకు, నువ్వు పో అంతే జస్ట్ అని చెప్పి పంపించింది. వీడియోలు మెయిన్ థింగ్ ఏంటంటే మా నాన్నతో నేను షాక్ అయిన ఫస్ట్ థింగ్ ఏంటి తెలుసా, ఒక 3-4 వీడియోలు పడ్డాక ఇట్లా ప్రపోజల్ వీడియోలు
వాడు బాగానే ఉంటాడు కదా, మా నాన్న అన్న మాటలు ఉండేవి, వాడు బాగానే ఉంటాడు కదా ఇంట్లో ఓపెన్గా, మామ ఫ్రీగా ఉంటాడు కదా, మా నాతోనే ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు, ఆడెందుకు అంత పిల్ల దగ్గర పోయి ఇట్లా నక్కి నక్కి ఉంటున్నాడు. అది అంటే బేసిక్గా నేను అమ్మాయిలతో మాట్లాడినప్పుడు మా నాన్న చూసుండాడు, నేను అంటే మా అమ్మ కూడా చూసుండదు. కాకపోతే మా అమ్మకి నా ఫ్రెండ్స్ అందరూ తెలుసు, నా కాలేజ్ చెల్లెలు కానీ ఎవరైనా అందరూ తెలుసు, స్కూల్ చెల్లెలు అందరూ తెలుసు. కానీ ఎప్పుడు అమ్మాయిలతో అట్లా ఉండదు తెలియదు. వాడు ఓపెన్గా ఉండమని ఎందుకు అట్లా చేస్తుండు అంతగానో. మా నాన్న నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అన్ఎక్స్పెక్టెడ్ ఇది. బాగా చేయమను అంటే ఇట్లా ఉంటాయంట, హగ్గులు చేసుకోవాలంట, కిసులు చేయమను, యాక్టింగ్ ఏదో ఒకటి చేసేది అప్పుడు స్టార్టింగ్లో. అది యాక్టింగ్ కాస్త ఇప్పుడు హ్యాపీగా ఉంది. ఎవరు అంటే నాకు తెలిసినంత వరకు అయితే ఊర్లో కూడా మా వాళ్ళు అంటే ఎంకరేజ్మెంట్ ఎక్కువ వచ్చింది. మా ఊర్లో ఎంకరేజ్మెంట్ ఏమొచ్చిందంటే పూజారులు అన్నాం. బేసిక్ నేను చెప్పిన పూజారులు ఏమన్నారంటే, నేను వెళ్ళినప్పుడైనా నాన్నకైనా కూడా, అంకుల్ మీ వాడు మంచిగా చేస్తుండు, 1,00,000 2 లక్షలు అవుతుంది వీడియోలు, ఎవరికి పోవట్లా, మంచిగా అయ్యిండు ఇప్పుడు చేసుకుంటాడు అనేటోడే తప్ప మా నాన్న అనేటోడు లేడు, అంత ధైర్యం లేదు ఫస్ట్. ఎందుకు అంటే అనే వాళ్ళు ఎవరున్నారంటే డీసెంట్ ఉంటారు చూసావు మా ఫ్యామిలీలో. అంటే మా ఫ్యామిలీ ఇన్ ద సెన్స్ మా డాడీ ఫ్రెండ్స్లో డీసెంట్ ఉంటారు. వాళ్ళు అంటారు ఎందుకు మనోడు అట్లా పంపించావు, సినిమాలు చేస్తాడు కదా మళ్ళీ అని ఉంటారు. కానీ ఎందుకు అంత చిల్లర తిరుగుతున్నాడు అనే ధైర్యం లేదు మా నాన్న ఫస్ట్. నేనంటే నాకు త్రిబుల్ పోసుకుంటారు నాన్నకి, అసలు అంత డేర్ చేయరు ఫస్ట్, అదే అంత డేర్ చేయరు. కానీ హ్యాపీగా ఉంది ఏంటంటే ఎవరు డిస్కరేజ్ చేయలేదు, అందరూ ఎంకరేజ్ చేసేవాళ్ళే. మంచి చేయి, ఇంకా దుమ్ము లేపు వీడియోలు, నువ్వు ఇంకా తగ్గదు అసలు, ఆపోదు ఫస్ట్ వీడియోలు, నీకంటూ సపరేట్ తెచ్చుకో. ఎందుకంటే నువ్వు అనుకున్నదే కదా, నువ్వు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే సినిమాలు చేయాలన్నా సినిమాల్లో నువ్వు చేసుకునేది అదే, ఫేమే వస్తుంది నీకు, అది మీ అన్న చేస్తున్నాడు కదా. ఓకే, ఒకటే ఇప్పుడు నీ లైఫ్ మొత్తంలో ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఉంటారు, అది అమ్మ నాన్న అంటారు కామన్. ఓకేనా, అమ్మ నాన్న కాకుండా నీ లైఫ్లో ఒక మంచి అన్ని ఓపెన్గా చెప్పుకుని అవ్వచ్చు, లేకపోతే ధైర్యం ఇచ్చిన అవ్వచ్చు, ఒక వే చూపించిన వాళ్ళు అవ్వచ్చు. పాస్ కాదురా చెప్పాలి, పాస్ చెప్పు శ్రీ అన్న ఒకటే పేరు అన్న వాళ్ళ వద్దు పాస్. సార్ నేను ఎందుకురా, నువ్వే కదా అన్ని చూపించినావు, ఇప్పుడు వే చూపించినావు, బయట అన్ని చూపించినావు. నేను నిజంగా సీరియస్ చెప్పాలంటే నా లైఫ్లో నేను ఎక్కడికి తిరగాల, నాకు తెలిసింది కర్నూలు, హైదరాబాద్, ఈ రెండే తెలుసు పేర్లు. బయట నన్ను ప్లేసెస్ తీసుకుపోయిందంటే శ్రీయానే. ముంబైకి కానీ నా జీవితంలో ముంబై మళ్ళీ హైలైట్ ఏది తెలుసా, ముంబైలో మా చుట్టాలు ఉంటారు, కానీ ముంబై వాళ్ళు ఎప్పుడు శ్రీయాన వల్లే ముంబై పోయినా, శ్రీయాన వల్లే ఫస్ట్ టైం తిరుపతి పోయినా. నా 25 ఏళ్లలో తిరుపతి మొగ్గ చూడలేదు నేను, అన్న వాళ్ళు అట్లా. అందుకని నా రెస్పెక్ట్ రాకుండా చెప్పురా ఇంకా ఎవరన్నా. అంటే నీకు చెప్పుకోలేను కూడా, అంటే నాకు నా బెస్ట్ ఫ్రెండ్ అన్న ఒక్కళ్ళు ఉన్నారు, టెడ్డీ అని, మీకు అది తెలుసు కదా. నా ఐఫోన్ కూడా అదే వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట. నాకేం తెలియదురా, నా ఫోన్ ఎందుకు తీసుకున్నా అనేది, ఫోన్ ఎట్లా తీసుకున్నావురా అని అడిగితే హెల్ప్ చేసిరా నేను ఫ్యామిలీ వాళ్ళు. తను లైక్ మా ఫ్యామిలీ ఫ్రెండ్ అనమాట. వాళ్ళు ఎలా అంటే నన్ను దత్త తీసేసుకోవాలని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది ఎప్పుడు. ఆ పిల్లని అంటే మా అమ్మకి అమ్మాయిలు ఇష్టం కాబట్టి అమ్మాయిని టేసేసి నా ఫ్రెండ్ని నన్ను ఆంటీ దత్త తీసేసుకోవాలని అంటది అనమాట. అంటే లైక్ బుక్స్ కానీ వాళ్ళు ఏదైనా అడిగినా కూడా వెంటనే నేను పంపిస్తా. అంటే తెలుగు ఎవరిని ఉంటాయి కదా, అరే నాలెడ్జ్ ఉంది, పూజలు ఇవన్నీ మనకు తెలుసు కదా కొన్ని. ఈ అమ్మాయిలు వేస్ట్ రా, జెన్జీలు అటు దొబ్బేసి నువ్వు మాతో వచ్చేసి ఉండు అంటారు. నేను ఏదైనా కూడా నా గురించి ఇప్పుడు పాయింట్ టు పాయింట్ ఎవరికైనా తెలుస్తుందంటే ఒకటి ఆ పిల్లకి, 2 సైదులు గడికి. అమ్మ నాన్న గురించి చెప్పురా అంటే నిజంగా చెప్పు, మీ డాడీ ఎన్నో కష్టపడి ఉంటాడు, అమ్మ ఎన్నో కష్టపడి ఉంటాడు, అన్నీ చేసి ఉంటుంది. కానీ అమ్మ నాన్న చెప్పు అంటే చెప్పడం అయితే నీకోసం వాళ్ళు ఏం చేస్తారు చెప్పు. అసలు చెప్పలేమన్నా, 3 కొడుకులని లైక్ అంటే మా నాన్న చదువుకుంటూనే ఆయనకి 18 years ఉన్నప్పుడు వెళ్ళిపోయి శ్రీశైలంకి వెళ్ళిపోయి, వద్దు అంటే పొలం అన్న కూడా వదిలేసుకొని, లేదు నాన్న నేను సపరేట్ బతుకుతాను మా తాతకి చెప్పి వెళ్ళిపోయి ఆడ బతుకుతూ వేరే వాళ్ళు ఆశ్రమం ఇస్తే డిగ్రీ చేసుకుంటూ షాప్లో పనిచేసి, ఇప్పుడు మా నాన్నకు 3 షాపులు ఉన్నాయి. మా నాన్న 3 షాపులు పెట్టిండు ఇప్పుడు. అంత కష్టపడి అన్ని చేసి మాకు ఒక్కొక్కరికి 40,000 అన్న. మా చిన్నప్పటి నుండి మా 3rd class నుండి 10th అయిపోయే వరకు ఒక్కొక్కరికి 40,000 50,000 ఉంటుంది అంటే ఫీజు ప్రతి ఇయర్. ప్రతిదీ ఆయన్ని కష్టపడి చేసుకున్నాడు అన్న. మా అమ్మ ఇంకంటే వాళ్ళు ఏం చేసినా కూడా ఏదైనా అవసరం ఎమర్జెన్సీ అయ్యి ఏదైనా ఉంటే కూడా వెంటనే మా అమ్మ బంగారం పెట్టేసి పో ఫస్ట్ పిల్లలకి ఇంపార్టెంట్ అని చెప్పి వాళ్ళు చెప్పలేరు. అందుకే నాకు అది ఏడుపొస్తుంది వాళ్ళు, ఎందుకంటే నేను మా నాన్న కష్టం దగ్గర నుండి చూసిన. మళ్ళీ అది అయిపోయాక ఎన్టీవీలో జాయిన్ అయ్యాడు, టీవీ న్యూస్ ఛానల్లో జాయిన్ అయ్యాడు. ఛానల్లో జాయిన్ అయ్యి ఎక్కడికైనా పోను, అది ఎంత అర్ధరాత్రి అయినా పగలైనా ఎప్పుడైనా కానీ నన్ను తీసుకుపెట్టాడు అన్న. ఆయన కష్టం ఆయన మరి ఎందుకు తీసుకుపెట్టాడు నాకు తెలియదు, నన్ను ఎంటర్టైన్ చేయడానికి తీసుకుపెట్టాడో తెలియదు కదా, ఇంకెంత తెలియదు.
కానీ ఆయన పడ్డ ప్రతి ఒక్క కష్టం నేను చూసిన. మా ఇంటి దగ్గర ప్రతి ఒక్క న్యూస్ ఛానల్ వాడు మా ఇంటి దగ్గర ఉండేటోడు. ఎవరు అంకుల్స్ అందరూ ప్రతి ఒక్క న్యూస్ ఛానల్ వాళ్ళు వచ్చి మా ఇంటి దగ్గర ఉండేటోళ్ళు. ఎందుకు అంటే అన్న కెమెరా అప్పుడు మన ఇంట్లోనే సిస్టమ్ పెద్దగా ఉండేది, మన ఇంట్లోనే ఎడిటింగ్ చేసేటోళ్ళు, మన ఇంట్లోనే అన్ని పంపించేటోళ్ళు వాళ్ళకి ఛానల్స్, ఎవరి ఛానల్స్ కైనా కూడా. అట్లా చేసుకున్న రోజు నుండి ఇప్పుడు ఆయనకంటూ ఆయనకి ఏంటంటే నాకు ఒక బాధ ఏంటంటే ఆయన రిటైర్ చేయలేకపోతున్నా. ఆయన కూర్చోబెట్టాలి. ఇప్పుడు నేను ఒకవేళ జాబ్ చేస్తుంటే ఆయన కూర్చునేటోడు, సైడ్ కూర్చొని షాపులు చూసుకుంటూ ఆయన హ్యాపీగా ఉండేటోడు. కానీ ఆయన నా కోసం ఇంకా స్టిల్ స్ట్రగుల్ అవుతున్నాడు. ఇప్పుడు ఏంటంటే నీ కొడుకులు ఇద్దరు బయట కూడా జనాలు ఏమంటారంటే నీ కొడుకులు ఇద్దరు సెటిల్ అయిపోయారు మంచిగా, వాడు మూడో వాడిని ఏమైంది అది ఇది అని చెప్తే కూడా ఆయన చెప్పుకోలేక వాడు బాగున్నాడు, వాడు కూడా చేస్తున్నాడు, కాకపోతే టైం పడుతుంది అంది. టైం పట్టే వరకు నేను అవుతాను. ఇప్పటికీ ఆయన కాళ్ళు వస్తుంటే నాకు ఆ రోజులు గుర్తున్నాయి. 2 years నేను పొద్దున్న 4:30 పోతే 11:30 వచ్చేటోడిని. ఆయన జాబ్ నేను చేసినప్పుడు నాకు తెలుస్తుంది ఆ పెయిన్. ఇప్పుడు ఒక్క రోజుకే నేను నిలబడలేకపోయినా అంటే ఆయన ఎన్నో ఏళ్ళగా చేస్తున్నాడు. 6-7 years నుండి ఛానల్ స్టార్ట్ అయినప్పుడు, శ్రీశైలం టీవీ అనే ఛానల్ స్టార్ట్ అయినప్పుడు ఇప్పటిదాకా చేస్తున్నాడు కష్టపడి. ఆయన అసలు ఆయన చెప్పలేదన్న. ఆయన మా అమ్మ ఇంకా దారుణం, ఇంకా ఏదైనా ఆమె దాపెట్టుకున్నా కూడా, కొనుక్కోవాలని దాపెట్టుకున్నా కూడా మాకు ఇచ్చేసేది పెట్టుకున్నా నా ఖర్చులకు. ఇప్పుడు కూడా స్టిల్ ఇప్పుడు ఇంటి పోయినా కూడా మా అమ్మ డబ్బులు ఉన్నాయంటే ఉన్నాయమ్మా ఏమి ఇవ్వకని చెప్పినా కూడా తీసి లేదు 1000 రూపాయలు పెట్టుకో 500 పెట్టుకో అని చేతికి ఇస్తుంది. అది చెప్పలేమన్నా, ఏడుపు వస్తుంది. కానీ ఏమేడు వద్దురా అన్ని రాసుకో ఎంత తెచ్చిన చెప్పి దానికి 10 రెట్లు ఎక్కువ అమ్మకి. అసలు నేను అదే ఎప్పుడైనా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే నేనంటూ నా కోసం నేను ఏం చేసుకోను, ఎవరికైనా చెప్తున్నది. నేను ఇప్పుడు సబ్స్క్రైబర్ కూడా చెప్తున్నది, నేను 9th hour వీడియోలు ఎందుకు చేయట్లేదు, వాళ్ళతో ఎందుకు చేయట్లేదు అన్నది కూడా పాయింట్ ఆఫ్ చెప్తున్నా. నాకు ఫేమ్ అనేది 9th hour వల్ల కాదు, ఈయనున్నా కూడా నాకు ఫేమ్ వస్తుంది. ఇది ఓపెన్గా చెప్తాను, నేను ఎవరితోనైనా ఓపెన్గా చెప్తుంది. నాకు శ్రీప్రభ తమ్ముడిని, నేను 9th hour బాయ్ ఫ్రెండ్ అయితే కాదు ఎప్పటికీ. ఇది చెప్తున్నా నార్మల్ ఎప్పటికీ అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నా. సో నాకేమున్నా నేను అన్నకే చెప్తా తప్ప 9th hour దగ్గరికి వెళ్ళి 9th hour నాకు ఇది కావాలని చెప్పలేను, అన్నకే చెప్పుకోవాలి నేను. ఎడదనవుద్ది నాకు ఫేమ్ అనేది కూడా 9th hour వచ్చిందంటే ఒప్పుకుంటుంది. 9th hour సరే 9th hour వీడియో చేయడం వల్ల వచ్చింది, కానీ 9th hour దగ్గరికి తీసుకెళ్ళింది అన్ననే. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను కష్టపడేది వాళ్ళ కోసమే, అమ్మ నాన్న కోసమే. 9th hour కోసం కూడా కష్టపడతా. బట్ నేను ఏం చేసినా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ కోసమే, వాళ్ళకే నాకు ప్రతి రూపాయి. ఇప్పుడు అన్నకు కూడా నేను చాలా లేకుండా అన్న ఎప్పుడన్నా అరే మన మనీ కావాలంటే చెప్పరా అంటే కూడా అన్న లేదన్న అమ్మకు కొట్టేసి అన్నకు కొట్టేసి నాకేమొద్దన్నా, నేను ఇట్లే ఉంటాను. నాకు ఎందుకంటే నాకు టైంకి ఫుడ్ పెడుతుంటే తింటున్నా, ప్రశాంతంగా నాది నేను ఉంటున్నా, హ్యాపీగా ఉంటున్నా. నాకు వాళ్ళ కోసమే ఏం చేసిన ఫ్యామిలీ కోసమే చేయాలంట. నేను చెప్తూ ఉంటాను మరి ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా అన్న వెళ్తున్నాను ఇంటికి అంటాడు, అమౌంట్ అడిగాడు. నేను అడుగుతా అరే నీకు అమౌంట్ ఉన్నాయా అంటే ఆనా అని అంటాడు. రే కాదురా చెప్పురా పర్లేదురా, నీకు ఎంతో అంత అమౌంట్ కావాలి కానీ చెప్పు నేను ఇస్తారా పర్లేదురా అంటే లేదన్నా పర్లేదు, లేదురా ఎంతో అంత 500 1000 రూపాయలు 2000 ఎంతో అంత అవసరం ఉంటుంది చెప్పలే లేదన్నా. అందుకే వీడు ఎట్లా చెప్పాలని చెప్పి నేనే నాది చేతిలో క్యాష్ ఉంటే క్యాష్ చేతిలో పెట్టేస్తా, అమౌంట్ ఫోన్పే కొట్టేసి వెళ్ళిపోరా అంట అనమాట. చెప్పడమాట అన్న ఇంత అమౌంట్ కావాలి, ఇంత తీసుకోవాలి, ఇది కావాలని చెప్పి చెప్పడమాట. ఇవన్నీ పక్కన పెడితే వద్దులేరా, నా గురించి నేను పొడినట్టు. కానీ మీ నైవేతార గురించి చెప్పాలని కూడా ఏం చెప్తావు? ఏం లేదన్నా, నాకు బ్యాక్ సపోర్ట్ అన్న అంతే. నువ్వు ఎట్లా అంటే ఇంకా నువ్వు తీసుకెళ్ళే పైకి తను ముందు పుష్ చేస్తూ ఉంటుందండి. అది చేయరా అట్లా చేయరా ఎట్లా చేయరా, నువ్వు చేయగలుగుతావరా నీకు అవుతుందని. తనకి ఏ బ్యాక్ బోన్ అంతే. ఆ పిల్ల నువ్వు నిలబడితే నువ్వు సపోర్ట్ ఇస్తే ఆ పిల్ల బ్యాక్ బోన్ లో ఉందంతే. నాకు అదే పెట్టుకుంటారు ఇద్దరు. ఎప్పుడు నా గురించి లొల్లి ఉంటుంది అన్న. నేను నా జెన్యూన్గా ఉంటాను. నేను ఇప్పుడు నార్మల్ నీతో అయినా లాయల్గా ఉంటాను, ఎవరితోనైనా టీంలో లాయల్గా ఉంటా. అది ఎవరో వచ్చి పెట్టిన పుల్లకి ఇది నన్ను గొడవ పెట్టుకుంటుంది. అది అర్థం చేసుకొని చెప్పినా కూడా నాకు తెలియదు. అంటే ఆ మనస్తత్వం చిన్నపిల్లల మనస్తత్వం అంతే. నేను అది కేర్ చేసి చెప్దామన్నా కూడా అది ఆ చిరాకు. ఇద్దరు పిల్లలు ఎప్పుడు మరి పెళ్ళి ఎప్పుడు రా నీది కావాలి, పెళ్లి చేసుకోండి అన్న. నా జీవితం సోలో లైఫ్ చెప్పురా. నీ పెళ్ళి ఎప్పుడు? 2 అన్నలు ఉన్నారు అన్న. 2 అన్నలు, ఒక అన్న పెళ్లి అయిపోయింది, ఇంక 2 అన్నలు ఉన్నారు. ఇంకిద్దరు అన్నలు, ఒక అన్న ఉంది, ఒక ఆయన శ్రీప్రభ ఆఫీషియల్ అవుతారు, మనోహర్ ఆఫీషియల్ అవుతారు. ఆఫీషియల్ పెళ్లి అవ్వదులే, రాదు కూడా కాదు బ్రో. చెప్పురా. కాదన్నా పోయి అడుగుతా, అడుగు. నాకేంది అసలు ఆ పిల్లకి ఎందుకు చేస్తావు? గొడవ అయిపోయింది, బ్రేకప్ చెప్పిన బ్రేకప్ అయింది బ్రో. బ్రేకప్ అయితే పెళ్లి ఎప్పుడు అడుగుతావు? ఒకటి కొట్టినా కూడా ఆ పిల్ల కోసం. నైని నువ్వు వంశీ ఇద్దరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారే? నువ్వు వంశీ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? చేసుకుంటాం.
నాకు నేను ఇప్పుడే చేస్తా పెళ్ళి. అడుగు తిను. అదే అవుతుంది. మళ్ళీ ఎప్పుడు చేసుకుంటావు? ఎప్పుడు చేసుకుంటాం అంటే మంచిగా సంపాదించినాక, మంచిగా సంపాదించిన తర్వాతకి ప్రెసెంట్ మేమైతే ఏ కష్టాలు పడుతున్నామో నెక్స్ట్ వచ్చే జనరేషన్ కి అట్లాంటి ప్రాబ్లమ్స్ పిల్లలకి అట్లా సిటీలో అయినాక పెళ్లి చేసుకుంటాం. అంటే మీ పిల్లల గురించి ఆలోచిస్తున్నా? నేను పేర్లు కూడా ఫిక్స్ అయినా తెలుసా? ఏం పేరు? ఆడపిల్ల పుట్టింది అనుకో నివేతాశ్రీ అని పెడతా. ఏం శ్రీ? నివేతాశ్రీ అని. అబ్బాయి పుట్టింది అనుకో, ఇప్పుడు నా పేరు నయనతార, అమ్మాయి పుడితే నా పేరు కూడా వస్తుంది కదా నా ఎన్ మీద. సో అట్లా వంశీ పేరు మీద బాగా వస్తుంది కాబట్టి అబ్బాయి పుట్టిన వంశీ బాగా కలిసేటట్టు పెడతా. కానీ లాస్ట్ కి శ్రీ అనేది కంపల్సరీ యాడ్ చేస్తాం. ఉండాలి కదా. ఇంకా మా కూతురు ఉంది కదా, మా చెల్లి కూతురు పేరు కూడా మేము బృందశ్రీ అనే పెట్టినాం. ఎందుకు బృందశ్రీ అని పెట్టినాం? ఎందుకు అంటే మా చెల్లికి ఇట్లా కూతురు పుట్టింది అని అన్నప్పుడు 10K మనం ఒక అమ్మాయికి ప్రాబ్లం ఉంది అని అంటే ట్రాన్సాక్షన్ చేసినాం, గుర్తుందా? సో అట్లా మా చెల్లి చెప్పింది. మా చెల్లి కూడా అప్పుడు బాధపడి కాబట్టి అట్లా నిన్ను గుర్తు పెట్టుకున్నాం మేము. ఓకే, థ్యాంక్ యూ. మంచిగా ఉండండి. మాట్లాడతలేదు ఇంట్రా ఫ్యామిలీ శ్రీ అంటారు. నా పేరేం పెట్టుకోకండి, మీరు హ్యాపీగా ఉండండి, కొట్లాడకండి. నేను ఇంకా ఇట్లాంటి పొజిషన్ కాదు. నీ ఏదైతే నేను వంశీగాడి ముచ్చట ఛానల్ ఉందో అది నేను డే బై డే వీడియో చూద్దాం అనుకుంటున్నా. అది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు, పబ్లిక్ కోసం అవ్వచ్చు, మోటివేషన్ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ నాలాగా రిషియన్లా హెల్పింగ్ వీడియో అవ్వచ్చు. ఏదైనా సరే తప్పకుండా చెయ్యి. ప్రతి దానికి నేను ఉంటా అన్న. ఈ వీడియోకి ఇంత ఖర్చు అవుతుంది కానీ నాకు డబ్బులు లేవు, రేపిస్తా, వాళ్ళు ఇయ్యను, నాకు ఇంత కావాలి, వీడియో కోసం కావాలి అని చెప్పి నేను ఉట్టేదానికి అడగవు కదా. వీడియో కోసం ఎవరు తెచ్చి అడుగున్నా, ఒక వీడియో ఇద్దాం అనుకుంటా, దీంతో అమౌంట్ కావాలి, నీ దగ్గర ఉన్నాలే నాకు సంబంధం, నాకైతే పైసలు కావాలి వీడియో కోసం అని చెప్పి కొట్లాడేస్తాను. అది నేను తీసుకో, చెయ్యి. డే బై డే వీడియోస్ మంచిగా చెయ్యి, పిచ్చి కొట్లాడకు, ఇంకా మంచిగా ఎత్తేదు. ఓకేనా? హ్యాపీగా ఉండు. సో గైస్, ఈ వీడియో చూసిగా చాలా గ్యాప్ వచ్చింది నాకే ఇట్లా వీడియోస్ చేయడం, ఇంటర్వ్యూస్ చేయడం అన్నీ కూడా. ఎందుకంటే నేను కూడా కొంచెం చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నమాట. ఒకప్పుడు లక్షలు అకౌంట్లో పెట్టుకొని ఏం చేసుకోవాలరా ఈ డబ్బులు అనే స్టేజ్లో ఉంటుండే. నేనే మానవులతో అంటుండే కూడా, నాకు అకౌంట్లో 5-6 లక్షలు ఉన్నాయి, 10 లక్షలు ఉన్నాయి, ఏం చేసుకోవాలరా. ఒకసారి అయితే 17 lakhs అకౌంట్లో ఉన్నాయి, ఇంట్లోకి ఇచ్చేది అందరు కూడా ఇచ్చేసిన, అన్నీ కట్టేసిన, నెల కాగానే కార్కి గీరికి అన్నీ కట్టేసిన, అకౌంట్లో 17 లక్షలు ఉన్నాయి. చూసి ఈ 17 lakhs ఏం చేసుకోవాలరా, ఏం చేసుకోవాలి ఇప్పుడు డబ్బుల్ని, రేపు ఇయ్యలే సాయంత్రం చచ్చిపోతే నేను అనుకుంటుండే. అట్లా అంత సంపాదించేసిన డబ్బులు అంటే బ్యాకప్ కాకుండా పర్సనల్ అకౌంట్లో ఉన్న డబ్బులు అన్ని సంపాదించిన తర్వాత కూడా ఈరోజు చూస్తే అకౌంట్లో అసలు ఏమి లేదు. ఎందుకు లేదంటే వాళ్ళ నాయకుడు కొన్ని తమాషాలు ఉన్నాయి. అంటే బయటికి వెళ్ళాం, ఫ్రెండ్స్ అడిగితే అమౌంట్ అప్పిచ్చేయడం. నేనే జస్ట్ మన దగ్గర ఉన్న వాళ్ళకే దగ్గర అన్నీ కలిపితే ఒక 6 to 7 lakhs వరకు అప్పిచ్చి ఉంటా, కానీ ₹3 అసలు. సో మీరు కూడా ఎవరికి అప్పియకండి, ఉన్నన్ని డబ్బుల్ని దాబెట్టుకోండి, ఫ్యూచర్కి పనికొస్తాయి. ఎందుకు చెప్తున్నా అంటే నిజం చాలా క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నాం. అందుకే ఇక్కడికి ట్రిప్స్కి వెళ్ళాలన్నా ఆలోచిస్తున్నాం, ఏమైనా హెల్పింగ్ వీడియో చేయాలని ఆలోచిస్తున్నాం, పద్యానికి ఆలోచించవలసి వస్తుంది. ఎందుకంటే సింపుల్ థింగ్, అమౌంట్ ఉంటేనే ఈ రోజులో ఎంతో. పైసనే ప్రతిదానికి ఇవి అని అయితే నేను చెప్పను, బట్ పైసా ఉంటేనే ఒక దారి చూపిస్తుంది. అంటే మైండ్ షార్ప్గా పనిచేస్తుంది. ఏమైనా చేయాలన్నా, ఏమైనా ముందుకు వెళ్ళాలన్నా కూడా డబ్బు ఉంటుంది. సో అమౌంట్ ఎవరు వేస్ట్ చేసుకోకండి. అండ్ ఇప్పటి నుంచి వీడియోస్ వస్తాయి. నేను అనుకుంటున్నా నాకు సపోర్ట్ మీరు అందరూ ఎప్పుడు ఉంటారని చెప్పి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఇలానే సపోర్ట్ చేస్తాను మనస్ఫూర్తి అనుకున్నా. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.